శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అథ త్రయోదశోధ్యాయ విశ్వానరుని తపస్సు. నందీశ్వర ఉవాచ శృణు బ్రహ్మసుత ప్రీత్యా చరితం శశిమౌలినః సోవతీర్ణో యథా ప్రీత్యా విశ్వానరగృహే శివః నామ్నా గృహపతిః సోభూదగ్ని లోకపతిర్మునే అగ్నిరూపస్తేజసశ్చ సర్వాత్మా పరమప్రభుః నర్మదాయాస్తటే రమ్యే పురే నర్మపురే పురా పురారి భక్తః పుణ్యాత్మా అభవద్ విశ్వానరో మునిః బ్రహ్మచర్యాశ్రమే నిష్టో బ్రహ్మయజ్ఞ రతః సదా శాండిల్య గోత్రః శుచిమాన్ బ్రహ్మతేజో నిధిర్వసి విజ్ఞాతాఖిల శాస్త్రార్థః సదాచార రతః సదా శైవాచార ప్రవీణోతి లౌకికాచార విద్వరః చిత్తే విచార్య గృహిణీ గుణాన్ విశ్వానరః శుభాన్ ఉద్వాహ విధానేన శోచితాం కాలకన్యకాం అగ్ని శుశ్రూషణ రతః పంచయజ్ఞ పరాయణః షట్కర్మ నిరతో నిత్యం దేవపిత్ర అతిథిప్రియః ఏవం బహుతిథే కాలే గతే తస్యాగ్ర జన్మనః భార్యా శుచిష్మతీ నామ భర్తారం ప్రాహ సువ్రత నాథ భోగమయా సర్వే భుక్తా వై త్వత్ప్రసాదతః స్త్రీణాం సముచితాయే సుస్త్యాం సమేత్య ముదావహాః ఏవం మే ప్రార్థితం నాథ చిరాయ హృది సంస్థితం గృహస్థానాం సముచితం త్వమేతద్ధాతుమర్హసి. నందీశ్వరుడిట్లు పలికెను, ఓ బ్రహ్మపుత్ర, చంద్రశేఖరుని గాథను ప్రీతితో వినుము. ఆ శివుడు ప్రేమతో విశ్వానరుని గృహములో అవతరించిన గాథను వినుము. సర్వాత్ముడగు ఆ పరమప్రభుడు తేజోమయుడై అగ్నిలోకమునకు ప్రభువై గృహపతి అను పేరుతో అవతరించెను. పూర్వము సుందర నర్మదా నదీ తీరమునందు నర్మపురములో త్రిపురాంతకుడగు శివుని భక్తుడు పుణ్యాత్ముడు అగు విశ్వానరుడనే ముని ఉండెను. శాండిల్య గోత్రికుడు శుచిమంతుడు బ్రహ్మ తేజస్సునకు నిధి జితేంద్రియుడు అగు నాతడు బ్రహ్మచర్యాశ్రమమునందు నిష్టగలవాడై నిత్యము వేదాధ్యయనమనే యజ్ఞమునందు రతుడై ఉండెను. సకల శాస్త్రముల సారము తెలిసినవాడు, సర్వదా సదాచారమునందు నిష్టగలవాడు, శైవాచారములో సమర్థుడు, లౌకికాచారముల నెరింగిన వారిలో మిక్కిలి శ్రేష్ఠుడునగు ఆ విశ్వానరుడు శుభకరమగు గృహిణీ ధర్మములను మనస్సులో విచారణ చేసి తనకు తగిన యుక్త వయస్కురాలకు కన్యను యథావిధిగా వివాహమాడెను. అతడు అగ్నిసేవల యందు నిష్టగలవాడై పంచయజ్ఞములను శ్రద్ధగా ఆచరించుచు షట్కర్మలను ఏకాగ్రతతో అనుష్ఠిస్తూ నిత్యము దేవతలకు పితరులకు అతిథులకు ప్రీతిని కలిగించుచుండెను. ఆ బ్రాహ్మణుడు ఇట్లు జీవించుచుండగా చిరకాలము గడిచిన తరువాత శుచిష్మతి అను అతని భార్య గొప్ప వ్రతముతో జీవిస్తూ ఒకనాడు అతనితో నిట్లనెను, ఓ నాథ, నీ అనుగ్రహముచే నేను భోగములనన్నింటినీ అనుభవించితిని. నేను నిన్ను పొంది స్త్రీలకు యోగ్యమైన ఆనందదాయకమగు సుఖములను భోగించితిని. చిరకాలము నుండి నా హృదయములో ఒక కోరిక మిగిలి ఉన్నది. ఓ నాథ, గృహస్థులకు ఉచితమగు ఈ కోరికను నీవు తీర్చదగును. విశ్వానర ఉవాచ కిమదేయం శుశ్రోని తవ ప్రియ హితైషిని తత్ ప్రార్థయ మహాభాగే ప్రయచ్చామ్య విలంబితం మహేసితుః ప్రసాదేన మమ కించిన్న దుర్లభం ఇహాముత్ర చ కళ్యాణి సర్వ కళ్యాణకారిణః. విశ్వానరుడిట్లు పలికెను, ఓ సుందరి, ప్రియుని హితమును గోరు నీకు ఇయ్యదగినది ఏమి గలదు? ఓ పుణ్యాత్మురాలా, నీవు కోరుకునుము, నేను వెనువెంటనే నీ కోరికను తీర్చెదను. ఓ కళ్యాణి, పుణ్యకార్యములను అన్నింటినీ చేయు నాకు మహేశ్వరుని అనుగ్రహముచే ఇహపరలోకములలో దుర్లభమగునది ఏదియూ లేదు. నందీశ్వర ఉవాచ ఇత్యాకన్య వచ పత్యుస్తస్య సా పతిదేవత ఉవాచ హృష్యవదనాకరౌ బద్ధ్వా వినీతిక. నందీశ్వరుడిట్లు పలికెను, ఆ పతివ్రత భర్త యొక్క ఆ మాటను విని సంతోషముతో కూడిన ముఖము గలదై వినయముతో చేతులు జోడించి ఇట్లు పలికెను, శుచిష్మత్యువాచ వరయోగ్యాస్మి చెన్నాథ యది దేయో వరో మమ మహేశ సదృశం పుత్రం దేహి నాణ్యం వరం వృణే. శుచిష్మతి ఇట్లు పలికెను, ఓ నాథ, నేను వరమునకు యోగ్యురాలనైనచో, నాకు వరము నీయదలిచినచో మహేశ్వరుని బోలు పుత్రుని ఇమ్ము. మరి ఒక వరమును నేను కోరను. నందీశ్వర ఉవాచ ఇతి తస్యా వచశ్రుత్వా బ్రాహ్మణః స శుచివ్రతః క్షణం సమాధిమాదాయ హృద్యేతత్సమచింతయత్ అహో కిం మే తయా తన్వ్యా ప్రార్థితం హ్యతి దుర్లభం మనోరథ పదాద్ధూరా మస్తు వా సహి సర్వకృత్ తేనైవాస్యా ముఖే స్థిత్వా వాక్స్వరూపేణ శంభునా వ్యాహృతం కోన్యథ కర్తుముత్సహేత భవేదిదం ఇది సంచింత్య స
మునిర్విశ్వానర ఉదారదీః తతః ప్రోవాచ తాం పత్ని మేకపత్నీ వ్రతే స్థితః ఇత్తమాశ్వాస్య తాం పత్నీం జగామ తపసే మునిః యత్ర విశ్వేశ్వరः సాక్షాత్ కాశీనాథోऽధితిష్టతి ప్రాప్య వారణాసీం తూర్ణం దృష్ట్వా తాం మణికర్ణికాం తత్యాజ తాపత్రితయా మపి జన్మ శతార్జితం దృష్ట్వా సర్వాణి లింగాని విశ్వేశ ప్రముఖాని చ స్నాత్వా సర్వేషు కుండేషు వాపీకూప సరస్సు చ. నందీశ్వరుడు ఇట్లు పలికెను. శౌచముతో కూడిన వ్రతము గల ఆ బ్రాహ్మణుడు ఆమె యొక్క ఈ మాటను విని క్షణకాలము మనస్సును ఏకాగ్రము చేసి హృదయములో నిట్లు తలపోసెను. ఆశ్చర్యము! ఈ సుందరి అతి దుర్లభమగు వరమును కోరినది ఏమి? ఈ వరము ఊహకైనను అందునది కాదు. కానిమ్ము, సర్వమును చేయువాడు ఆయనయే గదా. ఆ శంభుడు ఈమె నోటిలో వాగ్రూపముతో నుండి పలికినాడు. అట్లు గానిచో ఇట్లు పలుకు సామర్థ్యము ఎవరికి గలదు? విశాల హృదయుడగు ఆ విశ్వానర మహర్షి ఇట్లు తలపోసి ఏకపత్ని వ్రతమునందున్నవాడై తరువాత తన భార్యకు నచ్చజెప్పి తపస్సు కొరకు బయలుదేరెను. ఎచట విశ్వేశ్వరుడు కాశీనాథుడై స్వయముగా వెలిసి ఉన్నాడో అట్టి వారణాసి నగరమును చేరి వెంటనే మణికర్ణికను దర్శించి అనేక జన్మల నుండి సంప్రాప్తమైన త్రివిధ తాపములను విడిచిపెట్టెను. విశ్వేశ్వరుడు మొదలగు లింగములనన్నింటినీ దర్శించి సర్వకుండలముల యందు, దిగుడు బావుల యందు, బావుల యందు మరియు సరస్సుల యందు స్నానమును చేసెను. నత్వా వినాయకాన్ సర్వాన్ గౌరీం శర్వాం ప్రణమ్య చ సంపూజ్య కాళరాజం చ భైరవం పాపభక్షణం దండనాయక ముఖ్యాంశ్చ గణాన్ స్తుత్వా ప్రయత్నతః ఆదికేశవ ముఖ్యాంశ్చ కేశవం పరితోష్య చ లోలార్క ముఖ సూర్యాంశ్చ ప్రణమ్య స పునః పునః కృత్వా చ పిండదానాని సర్వతీర్థేష్వతంద్రితః సహస్ర భోజనాద్వైశ్చ మునీన్ విప్రాన్ ప్రతర్ప్య చ మహాపూజోపచారైశ్చ లింగాన్యభ్యర్చ్య భక్తితః అసకృచ్చింతయామాస కిం లింగం క్షిప్రసిద్ధిదం యత్ర నిశ్చలతామేతి తపస్తనయ కామ్యయా క్షణం విచార్య స మునిరితి విశ్వానరః సుధీః క్షిప్రం పుత్రప్రదం లింగం వీరేశం ప్రశంసః అసంఖ్యాతాః సహస్రాని సిద్ధాః సిద్ధిం గతాస్తతః సిద్ధలింగమితి ఖ్యాతం తస్మాత్ వీరేశ్వరం పరం. వినాయకులందరికీ ప్రణమిల్లి శివుని పత్నియగు గౌరికి వందనమాచరించి పాపములను పోగొట్టువాడు కాలరాజు అగు భైరవుని చక్కగా పూజించి దండనాయకులను గణాధ్యక్షులను శ్రద్ధతో స్తుతించి ఆదికేశవుడు మొదలగు దేవతలను మరియు కేశవుని సంతోషపెట్టి లోలార్కుడు మొదలగు సూర్యులకు అనేక పర్యాయములు ప్రణమిల్లి తీర్థములనన్నింటి యందు అలసట నిరుంగక పిండదానములను చేసి 1000 మంది మునులకు బ్రాహ్మణులకు భోజన సంతర్పణ చేసి మహాపూజోపచారములతో భక్తిపూర్వకముగా లింగములను అర్చించెను. ఏ లింగము శీఘ్రముగా ఫలమునిచ్చును, పుత్రుని కోరి చేయి తపస్సు ఏ లింగమునందు నిశ్చలముగా కొనసాగును అనే విషయమును బుద్ధిశాలిగా ఆ విశ్వానర మహర్షి క్షణకాలము ఆలోచించి వీరేశలింగమును ఆరాధించినచో శీఘ్రమే పుత్రుడు కలుగునని ప్రశంసించెను. లెక్కలేనంత మంది సిద్ధులు ఆరాధించి సిద్ధిని పొందుటచే శ్రేష్టమగు వీరేశలింగమునకు సిద్ధలింగమును ఖ్యాతి కలిగినది. వీరేశ్వరం మహాలింగమభ్యర్చ్య భక్తితః ఆయుర్మనోరథం సర్వం పుత్రాదిక మనేకసః అహమప్యత్ర వీరేశం సమారాజ్య త్రికాలతః ఆసుపుత్రమవాప్స్యామి యథాభిలషితం స్త్రియా ఇతి కృత్వా మతిం ధీరో విప్రో విశ్వానరః కృతి చంద్రకూప జలే స్నాత్వా జగ్రాహ నియమం వ్రతి ఏకాహారో భవన్మాసం మాసం నక్తాసనో భవత్ అయాచితాసనో మాసం త్యక్తాసనః పునః పయోవ్రతో భవన్మాసం మాసం శాఖ ఫలాసనః మాసం ముష్టి తిలాహారో మాసం పానీయ భోజనః పంచగవ్యాసనో మాసం చాంద్రాయణ వ్రతి మాసం కుశాగ్ర జలభుక్ మాసం శ్వసన భక్షణః ఏవమబ్దమితం కాలం తతాపస తపోద్భుతం త్రికాల మర్చయద్భక్త్యా వీరేశం లింగముత్తమం అదత్రయోదశే మాసి స్నాత్వా త్రిపదఘాంబసి ప్రత్యూష ఏవ వీరేశం యావదాయాతి సద్విజః. వీరేశ్వర మహాలింగమును సంవత్సర కాలము భక్తితో అర్చించినచో ఆయుర్దాయము, పుత్రుడు ఇత్యాది మనోరథములన్నీ సిద్ధించును. నేను కూడా ఇచ్చట 3 కాలముల యందు వీరేశుని ఆరాధించి నా భార్య కోరిన విధంబుగా శీఘ్రమే పుత్రుని పొందగలను. ధీరుడు కృతార్థుడగు విశ్వానరముని ఇట్లు నిర్ణయించుకుని చంద్రకూపము యొక్క నీటిలో స్నానము చేసి వ్రత నియమమును చేపట్టెను. అతడు 1 నెల 1 పూట
రెండవ నెల రాత్రి మాత్రమే భోజనము చేసెను. ఒక నెల అయాచితముగా లభించిన ఆహారమును మాత్రమే భోజనము చేసెను. ఒక నెల ఉపవాసమును చేసెను. ఒక నెల పాలు త్రాగి మరి ఒక నెల కోడలను పళ్ళను తిని మరి ఒక నెల గుప్పెడు తిలలను మాత్రమే తిని ఒక నెల నీరు త్రాగి తపస్సు చేసెను. ఒక నెల పంచగవ్యమును భుజించెను. ఒక నెల చాంద్రాయణ వ్రతమును ఆచరించెను. దర్భల అగ్రమునందలి జలమును మాత్రమే ఒక నెల త్రాగెను. ఒక నెల గాలిని మాత్రమే ఆహారముగా తీసుకొనెను. ఈ విధముగా అతడు 1 సంవత్సరము అద్భుతమగు తపస్సును చేసెను. అతడు ఉత్తమముగు వీరేశలింగమును త్రికాలముల యందు భక్తితో అర్చించెను. తరువాత 13వ మాసములో ఆ బ్రాహ్మణుడు తెల్లవారుజామున గంగాజలముతో స్నానము చేసి వచ్చుచుండెను. తావద్ విలోకయాం చక్రే మధ్యే లింగం తపోధనః విభూతిభూషణం బాలమష్ట వర్షాకృతిం శిశుం ఆకర్ణాయతనేత్రం చ సురక్త దశనచ్చదం చారుపింగ జటామౌలిం నగ్నం ప్రహసితాననం శైశవోచిత నేపథ్య ధారిణం చితిధారిణం పఠంతం శృతి సూక్తాని హసంతం చ స్వలీలయా తమాలోక్య ముదం ప్రాప్య రోమ కంచుకితో మునిః ప్రోచ్యచార హృదాలాపాన్న మోస్వితి పునః పునః అభిలాష ప్రదైః పద్యైరష్టభిర్బాలరూపిణం తుష్టావ పరమానందం శంభుం విశ్వానరః కృతి. ఇంతలో ఆ తపోనిధికి లింగ మధ్య భాగమునందు విభూతియే అలంకారముగా గలవాడు, 8 సంవత్సరముల వయస్సు గలవాడు, ఆకర్ణ విశాలముగు కన్నులు గలవాడు, ఎర్రని పెదవులు గలవాడు, సుందరమైన నల్లని జటలతో కూడిన శిరస్సు గలవాడు, వస్త్రములు లేనివాడు, చిరునవ్వు మోమువాడు, బాల్యమునకు తగిన ఆభరణములను ధరించినవాడు, చితాభస్మను ధరించినవాడు, తన లీలతో నవ్వుతూ వేద సూక్తములను పఠించుచున్నవాడు బాలకుడు కనబడెను. ఆ మహర్షికి ఆ బాలుని చూచుటతోడనే ఆనందముతో శరీరము గగుర్పాటు చెందెను. ఆయన తన హృదయానందమును అనేక పర్యాయములు నమస్కారమగుగాక అని బిగ్గరగా పలుకుతూ ప్రకటించెను. కృతార్థుడైన విశ్వానరుడు బాలరూపములోనున్న పరమానంద స్వరూపుడగు శివుని భక్తిని కలిగించి 8 పద్యములతో స్తుతించెను. విశ్వానరో వాచ ఏకం బ్రహ్మైవా ద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్ ఏకరుద్రో న ద్వితీయో వతస్తే తస్మాదేకం త్వాం ప్రపజ్యే మహేశం కర్తా హర్తా త్వం హి సర్వస్య శంభో నానారూపేష్వేకరూపోప్యరూపః యద్వత్ ప్రత్యగ్ధర్మ ఏకోప్యనేకస్తస్మాన్నాన్యం త్వాం వినేశం ప్రపజ్యే రజ్జౌ సర్పః సుక్తికాయం చ రౌప్యం నైరః పూరస్తన్మృగాఖ్యే మరీచౌ యద్యత్స్వద్విశ్వగేవ ప్రపంచో యస్మిన్ జ్ఞాతేతం ప్రపజ్యే మహేశం తోయే శైత్యం దాహకత్వం చ వహ్నౌ తాపోభానౌ శీతభానౌ ప్రసాదః పుష్పే గంధో దుగ్ధమధ్యేపి సర్పిర్యత్తచ్చంభోత్వం తతస్త్వాం ప్రపజ్యే శబ్దం గృహణ స్రవాస్తవం హి జిగ్రస్య ఘ్రాణస్త్వం వ్యంగ్రిరాయాస దూరాత్ వ్యక్షః పశ్యేస్త్వం రసజ్ఞోప్యజిహ్వః కస్త్వాం సమ్యగ్వేత్యస్తస్త్వాం ప్రపజ్యే నో వేద త్వామీశ సాక్షాద్ది వేదో నో వా విష్ణుర్నో విధాతాకిలస్య నో యోగీంద్ర నేంద్ర ముఖ్యాశ్చ దేవా భక్తో వేదత్వామతస్త్వాం ప్రపజ్యే నో తే గోత్రం నో సజన్మాపి నాసో నో వా రూపం నైవశీలం నదేశః ఇత్తం భూతోపీశ్వరస్త్వం త్రిలోక్యాః సర్వాన్ కామాన్ పురయేస్త్వం భజేత్వాం త్వత్తః సర్వం త్వం హి సర్వం స్మరారే త్వం గౌరీశస్త్వం చ నగ్నోతి శాంతః త్వం వై వృద్ధస్త్వం యువాత్వం చ బాలస్తత్వం యత్కిం నాణ్యతస్త్వాం నతోహం. విశ్వానరుడిట్లు పలికెను. బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేని పూర్ణ సత్యతత్వము. ఈ నానాత్వము కనపట్టునదియే గాని సత్యము కాదు. రుద్రుడు ఒక్కడే గలడు, రెండవ తత్వము లేదు. కావున అద్వయుడవు మహేశుడవు నిన్ను శరణుజొచ్చుచున్నాను. హే శంభో, సర్వమును సృష్టించి లయము చేయువాడవు నీవే. వివిధ రూపములలో అఖండ సత్తారూపములో నుండే నీకు రూపము లేదు. ప్రత్యేగాత్మ స్వరూపుడవగు నీవు అద్వయుడవైనను అనేకముగా కనపట్టుచున్నావు. కావున ఈశ్వరుడవగు నిన్ను తక్క ఇతరమును నేను శరణు పొందుటలేదు. త్రాడునందు పాము, ముత్యపు చిప్పయందు వెండి, ఎండమావలయందు నీరు ఎట్లు మిథ్యయో అటులనే సద్ఘనుడవగు నీయందు విశ్వము మిథ్యయగును. దేనిని తెలిసినచో ప్రపంచము తత్వతః తెలిసినట్లు అగునో అట్టి మహేశ్వరుని శరణు పొందుచున్నాను.
నీటి అందలి చల్లదనము, నిప్పు ఎందలి వేడి, సూర్యుని అందలి తాపము, చంద్రుని అందలి ఆహ్లాదకత్వము, పుష్పమునందలి పరిమళము, పాలలోని వెన్న నీవే. కావున హే శంభో, నిన్ను నేను శరణు వేడుచున్నాను. నీవు శబ్దమును వినెదవు, కానీ నీకు చెవులు లేవు. నీవు ఆఘ్రానించెదవు, కానీ నీకు ముక్కు లేదు. నీకు పాదము లేకున్నను దూరము నుండి వచ్చెదవు. కన్నులు లేని నీవు చూచుచున్నావు, జిహ్వ లేని నీవు రుచిని తెలియచున్నావు. నీ స్వరూపమును పూర్ణముగా ఎవరు ఎరుంగగలరు? కావున నిన్ను శరణు వేడుచున్నాను. ఓ ఈశ్వర, వేదము సాక్షాత్తుగా నిన్ను ఎరుంగక జాలదు. విష్ణువు గాని, సర్వమును సృజించు బ్రహ్మ గాని నిన్ను ఎరుంగరు. యోగి శ్రేష్ఠులు, ఇంద్రాది దేవతలు నిన్ను ఎరుంగరు, కానీ భక్తుడు నిన్ను తెలియగలుగును. కావున నిన్ను శరణు పొందుచున్నాను. నీకు గోత్రము లేదు, జన్మ నాశము లేవులు. నీకు రూపము లేదు, శీలము లేదు, దేశము లేదు. ఇట్టి వాడవైనను నీవు ముల్లోకములకు ప్రభుడవు. నేను నిన్ను సేవించుచున్నాను. నా కోర్కెలనన్నింటినీ ఈడేర్చుము. ఓ మన్మథాంతక, సర్వము నీ నుండి ఉద్భవించినది. సర్వము నీవే. గౌరీపతివి నీవు. దిగంబరుడవు నీవు. పరమశాంత స్వరూపుడవు. వృద్ధుడవు నీవే, యువకుడవు నీవే, బాలుడవు నీవే. నీచే వ్యాప్తము కాని తత్వము ఏది గలదు? నేను నిన్ను నమస్కరించుచున్నాను. నందీశ్వర వాచ స్తుత్వేతి విప్రో నిపపాత భూమౌ సంబద్ధ పాణిర్భవతీహ యావత్ తావత్స బాలాకిల వృద్ధ ప్రోవాచ భూదేవ మతీవ హృష్ట. నందీశ్వరుడు ఇట్లు పలికెను. ఆ బ్రాహ్మణుడు ఇట్లు స్తుతించి చేతులను కట్టుకొని సాష్టాంగ ప్రణామమును ఆచరించినంతలో వృద్ధులందరిలో వృద్ధుడగు ఆ బాలుడు మిక్కిలి ఆనందించి ఆ బ్రాహ్మణునితో ఇట్లనెను. బాలౌ వాచ విశ్వానర మునిశ్రేష్ఠ భూదేవాహం త్వయాద్యవై తోషిత సుప్రసన్నాత్మ వృణీష్వ వరముత్తమం తత ఉత్థాయ హృష్టాత్మ మునిర్విశ్వానర కృతి బ్రవీన్ మునిశ్రేష్ఠ శంకరం బాలరూపిణం. బాలుడిట్లు పలికెను. ఓ మహర్షి విశ్వానర, బ్రాహ్మణ, నేను నీ తపస్సునకు సంతోషించితిని. నా మనస్సు మిక్కిలి ప్రసన్నమైనది. నీవు ఉత్తమమగు వరమును కోరుకొనుము. అప్పుడు కృతార్థుడైన విశ్వానర మహర్షి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై లేచి నిలబడి బాలుని రూపములోనున్న శంకరునకు ఇట్లు బదులిడెను. విశ్వానరౌ వాచ మహేశ్వర కిమజ్ఞాతం సర్వజ్ఞస్య తవ ప్రభో సర్వాంతరాత్మా భగవాన్ సర్వప్రదో భవాన్ యాచ్యాం ప్రతినియుక్తం మాం కిం బ్రూషే దైన్యకారిణీం ఇతి జ్ఞాత్వా మహేశాన యథేచ్ఛసి తథా కురు. విశ్వానరుడిట్లు పలికెను. మహేశ్వర ప్రభు, సర్వజ్ఞుడవగు నీకు తెలియనిది ఏమున్నది? నీవు సర్వుల అంతరంగములో నుండే భగవానుడవు, సర్వమును ఇచ్చే ఈశ్వరుడవు, సర్వుడవు అయినను నీవు నన్ను దైన్యమును కలిగించే యాచన యందు ఏల నియోగించుచున్నావు. ఓ మహేశ్వర, సర్వము నీకు తెలియను, కావున నీకు తోచినట్లు చేయము. నందీశ్వరౌ వాచ ఇది శ్రుత్వా వచస్తస్య దేవో విశ్వానరస్య హి శుచి వ్రతస్యాధా శుచిం స్మిత్వా బ్రవీచ్చిసుః త్వయా శుచిష్మత్యాం యోభిలాషః కృతో హృది అచిరేనైవ కాలేన స భవిష్యత్య సంశయం తవ పుత్రత్వమేష్యామి శుచిష్మత్యాం మహామతే ఖ్యాతో గృహపతిర్నామ్నా శుచి సర్వామర ప్రియ అఖిలాశాష్టకం పుణ్యం స్తోత్రమేతత్ త్వయేరితం అబ్దత్రికాల పఠనాత్కామదం శివసన్నిధో ఏతత్ స్తోత్ర పఠనం పుత్రపౌత్ర ధనప్రదం సర్వశాంతికరశ్చాపి సర్వాపత్తి వినాశనం స్వర్గాపవర్గ సంపత్తి కారకం నాత్ర సంశయః సర్వస్తోత్ర సమం హేతత్ స్వకామప్రదం సదా. నందీశ్వరుడిట్లు పలికెను. శుద్ధవ్రతుడగు ఆ విశ్వానరుడి ఈ మాటను విని పవిత్ర శిశురూపములో ఉన్న శివదేవుడు చిరునవ్వుతో అప్పుడిట్లనెను. ఓ ఈ పవిత్రుడా, నీవు ఎట్టి పుత్రుని శుచిష్మతి యందు బడయవలనని హృదయములో కోరుకొంటివో అట్టి పుత్రుడు శీఘ్రముగా నిస్సంశయముగా లభించగలడు. ఓ మహాత్మా, నేను శుచిష్మతి యందు నీ పుత్రుడనై జన్మించి గృహపతి అను పేరుతో ప్రసిద్ధినిగాంచి పావనుడనై దేవతలందరికీ ప్రియుడను కాగలను. నీవు పలికిన అభిలాష్టకమను పేరుగల పవిత్రమగు ఈ స్తోత్రమును శివుని సన్నిధిలో 3 కాలములయందు సంవత్సర కాలము పఠించినచో కోర్కెలు ఈడేరును. ఈ స్తోత్రమును పఠించినచో పుత్రులు పౌత్రులు ధనము లభించి ఆపదలన్నీ దూరమై సంపూర్ణముగు శాంతి కలుగును. ఈ స్తోత్రము స్వర్గ మోక్షములను సంపదను ఇచ్చుననుటలో సందేహము లేదు. సర్వదా కోర్కెలనన్నింటినీ ఈడేర్చు ఈ ఒక్క స్తోత్రము ఇతర స్తోత్రములన్నింటితో సమమైనది. ప్రాతరుత్థాయ సుస్నాతో లింగమభ్యర్చ్య సాంభవం వర్షం జపన్నిదం స్తోత్రమ పుత్రవాన్ భవేత్ అభిలాషాష్టకమిదం న దేయం యస్య కస్యచిత్ గోపనీయం ప్రయత్నేన మహావంధ్యా ప్రసూతికృత్ స్త్రియా వా పురుషేనాపి నియమాల్లింగ సన్నిధో
అబ్దం జప్తమిదం స్తోత్రం పుత్రదం నాత్ర సంశయః ఇత్యుక్త్వాంతర్ధరే శంభుర్బాలరూపः సతాం గతిః సోపి విశ్వానరో విప్రో హృష్టాత్మా స్వగృహం యయౌ. సంవత్సర కాలము ఉదయమే నిద్రలేచి చక్కగా స్నానము చేసి శంభుని లింగమును పూజించి ఈ స్తోత్రమును జపించినచో పుత్రుడు లేని వారికి పుత్రుడు కలుగును. ఈ అభిలాషాష్టకమును ఎవడు కనబడితే వానికి చెప్పరాదు. దీర్ఘకాల వంధ్య అయినను ప్రసవించినట్లు చేయగల ఈ స్తోత్రమును శ్రద్ధతో పరిరక్షించవలెను. స్త్రీ గాని పురుషుడు గాని లింగ సన్నిధిలో నియమపూర్వకముగా సంవత్సర కాలము ఈ స్తోత్రమును జపించినచో నిస్సంశయముగా పుత్రుడు కలుగును. సత్పురుషులకు శరణ్యుడు బాలరూపంలోనున్నవాడు శంభుడు ఇట్లు పలికి అంతర్ధానమయ్యను. ఆ విశ్వానర మహర్షి కూడా ఆనందముతో నిండిన మనస్సు గలవాడై ఇంటికి చేరుకొనెను. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం గృహపత్యవతార వర్ణనం నామ త్రయోదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని శతరుద్ర సంహిత యందు గృహపత్యావతార వర్ణనం అనే 13వ అధ్యాయము ముగిసినది.